ఎలా ఉంది? చాలా బాగుంది. భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము అదివో శ్రీహరివాసము. తిరుమల శ్రీవారి మెట్టు మార్గం ఇంత బాగుంటుంది అనుకోలేదు. యాక్చువల్గా వినాయక చవితి అప్పుడు దర్శనం చాలా త్వరగా అయిపోతుందని నేను నా ఫ్రెండ్ ఎర్లీ మార్నింగ్ శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టికి స్టార్ట్ అయ్యాము. వెంకటేశ్వర స్వామి తన కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడే ఉన్నారట. తర్వాత శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. దర్శనం టోకెన్ నిన్న ఈవినింగ్ అలిపిరి దగ్గర తీసుకున్నాము. అక్కడ కూడా అసలు జనాలు లేరు. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వరకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి. యాక్చువల్గా మాకు దర్శనానికి లేట్ అయిపోతుందని ముందే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ అంతా కూడా ఏదో అడవిలో ఉంది కదా. సిక్స్ 6:30కి అంతా శ్రీవారి మెట్టుకు వచ్చాము. ఎర్లీ మార్నింగ్ వర్షం పడుతూ అసలు క్లైమేట్ చాలా బాగుండింది. ఇక్కడే లగేజ్ సబ్మిట్ చేసేసి మెట్లు ఎక్కడానికి స్టార్ట్ చేస్తున్నాము. ఈ లగేజ్ 3 అవర్స్లో మనకి పైకి వచ్చేస్తుంది. అంతలోపు మనం పైకి ఈజీగా వెళ్ళిపోతాము. సో మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయలేదు కదా, అది కౌశిక్. కౌశిక్ ఎవరో కాదు, నా ఫ్రెండ్. కౌశిక్ ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే కింద కమెంట్ చేయండి. మొత్తం శ్రీవారి మెట్లో 2388 మెట్లు ఉన్నాయి. కొంతమంది అయితే మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ అలాగే కర్పూరం వెలిగిస్తూ వస్తారనమాట. అసలు ఇన్ని మెట్లు ఎక్కడమే చాలా కష్టం. అంటే ఇలా ప్రతి ఒక్క మెట్టుకి బొట్టు పెట్టే వాళ్ళు నిజంగానే చాలా గ్రేట్. అసలు శ్రీవారి మెట్టు మార్గం ఓన్లీ 2.1 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇకపోతే అలిపిరి ఏకంగా 10 కిలోమీటర్లు ఉంటుంది. మెట్లు తక్కువగా ఉన్న మధ్యలో నడవాల్సిన మార్గం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 100 స్టెప్స్ అయ్యాయి. ఇప్పటికీ చాలా ఈజీగానే అనిపించింది. గోవిందా గోవిందా. నీ ఎక్స్పీరియన్స్ మాత్రం హైలైట్ కౌశిక్. ఫిఫ్టీన్ మినిట్స్లో 500 మెట్లు ఎక్కాం. కౌశిక్ అవును అవును 500 స్టెప్స్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ పాయింట్స్ కనిపిస్తుంటాయి. వెంకటేశ్వర స్వామి అవతారం చాలించే ముందు అమ్మవారితో చిన్న కలహం అవుతుంది. ఆ తర్వాత స్వామి ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకొని అక్కడ శిలగా వెలిచారు. ఆ తర్వాత దేవేరులిద్దరూ స్వామిలో ఐక్యమైపోతారు. నొప్పులు అనిపించా. ఎలా ఉంది? చాలా బాగుంది.
ఇట్రా అంట. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో ఏది మిస్ అయినా మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా 1350 మెట్టు దగ్గర ఈ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా పెట్టారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలకి నడిచి వచ్చిన మార్గం ఇది. కౌశిక్ ఎన్ని స్టెప్స్ ఎక్కాం మనం? 1600 కాదు 1800. అక్కడ చూడండి పైన. ఎక్కువగా పోయిందా కౌశిక్? 4 మెట్లే. మనందరం వింటూ ఉంటాం కదా, ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఫాస్ట్ యూజ్ ద ఓల్డ్ రోడ్ అని. అలాగే ఈ శ్రీవారి మెట్టు మార్గం తిరుమలకి ఫాస్ట్గా రీచ్ అయ్యే ఒక ఓల్డెస్ట్ రూట్. అందుకే మనం ఈ రూట్లో తిరుమలకి చాలా త్వరగా రీచ్ అవ్వచ్చు. నిన్ను తీస్తారా? యాక్చువల్గా మేము వచ్చేలోపు మా లగేజ్ కూడా వచ్చేసింది. ఇంకా అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర ఉండే మాధవ నిలయానికి వచ్చాము. అక్కడ లాకర్స్ దగ్గర కూడా జనాలు అసలే లేరు. ఇంకేమనుకున్నామంటే దర్శనానికి అలా వెళ్ళిపోతూనే ఒక 2-3 అవర్స్లో బయటకు వచ్చేస్తామేమో అనుకున్నా. ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. One eternity later. కౌశిక్, మన దర్శనం ఎలా జరిగిందో చెప్పు. అసలు వినాయక చవితి అనుకుని భక్తులు ఎవరు ఉండరు అనుకున్నాం, బట్ చాలా లేట్ అయింది దర్శనం. అందరూ మనలాగే అనుకున్నట్టున్నారు కదా? అందరూ మనలాగే అనుకున్నారు. ఏం చేస్తాం, నార్మల్గా కంటే 1 అవర్ ఎక్కువ పడింది. 6 అవర్స్ పట్టింది ఇంచుమించు. కానీ హ్యాపీగానే ఉన్నా కౌశిక్, నీతో వచ్చా కదా. నాతో రావాలంటే అదృష్టం ఉండాలి నాకు. నిజమే. టెంపుల్లో నుంచి బయటికి వచ్చాక గుర్తొచ్చింది, ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలని. తర్వాత అయినా దర్శనం చేసుకుందామని వెళ్తే అప్పుడు ఎవరో విఐపీస్ వస్తారని క్లోజ్ చేశారు, ఆ రూట్ బ్లాక్ చేశారనమాట. సో దర్శనం చేసుకోవడానికి కుదరలేదు. ఇంకాసేపు ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చి అలా బయట స్పెండ్ చేద్దామని వచ్చాము. అట్లీస్ట్ ఇప్పుడు కూడా వర్షం పడతా ఉంది, కానీ ఏ మాటగా మాట వ్యూ మాత్రం చాలా బాగుంది. మనకి కౌశిక్ గురించి తెలిసిందేగా, అక్కడ ఫొటోస్ తీసుకుంటూనే 8 చేసేసాడు. 8కి స్టార్ట్ అయ్యి అలిపిరికి వద్దామని బస్ ఎక్కాము. అలిపిరి ఘాట్ రోడ్లో మొత్తం వ్యూ కనిపించే పాయింట్ ఇది. ఏదైనా వెహికల్లో వచ్చుంటే ఆగి చూసుండే వాళ్ళం. అయినా కూడా నైట్లో ఈ ఘాట్ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అలిపిరికి వచ్చిన తర్వాత ఆ టైంలో మాకు ఏ వెహికల్ దొరకలేదు, బస్సెస్ అయితే అసలే లేవు. సో ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాలంటే మేము ఏదైనా వెహికల్ కానీ ఆటో కానీ హైర్ చేసుకుని వెళ్ళాలి. సో ఇంకా అలాంటి టైంలోనే వచ్చింది ఈ టమాటా వ్యాను. యాక్చువల్గా ఈ వ్యాను మదనపల్లి నుంచి లోడ్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంది. యాక్చువల్గా ఆ టైంలో వర్షంలో ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీగా ఉండింది. ఒక రకంగా అడ్వెంచర్ లాగే ఉంది. ముందర డ్రైవర్ సీట్ దగ్గర కూర్చోడానికి సీట్ లేదు, అందుకే బ్యాక్ సైడ్ ఇలా రావాల్సి వచ్చింది. అసలు ఇలాంటి ఒక ఎండింగ్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు.